తెక్కలపల్లి రవీంద్రరావు గారు, నిన్న ఎక్కువగా నీటిపారుదల రంగం ప్రాజెక్టులు వీటన్నిటిపైన అటు అధికార కాంగ్రెస్ అలాగే విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో జరిగిందో మనం చూసాం. ఈ నెల 12న కేఆర్ఎంబీపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధమా అని సభాసాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. మే 13న మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు అందరూ వెళ్దాం, 119 మంది శాసనసభ్యులు వెళ్దాం అంటున్నారు. అలాగే నీటిపారుదల రంగంకు సంబంధించి జరిగిన అన్యాయంకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలి, అప్పుడే తెలంగాణపై చిత్తశుద్ధి ఉందో లేదో తేలుతుంది. ఇది నిన్న సీఎం చేసిన కామెంట్స్. మీ స్పందన ఏంటి సార్? గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ రవీంద్రరావు గారు. మాట్లాడే ముందు ఒకటి ఏంటంటే, నిన్న మొత్తం మేము శాసన మండలిలో ఉన్నాము. నిన్న రోజంతా కూడా మండలికి మాది స్థాయి ఉండే. రేవంత్ రెడ్డి గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరానీ కేఫే అడ్డలాగా ఉంది శాసన మండలి, దాంట్లో ఉన్న శాసన మండలి సభ్యులందరూ కూడా ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల లాగా సెటిల్మెంట్ అడ్డలాగా ఉందని చెప్పని మాట్లాడిన మాటల పైన తీవ్రంగా స్పందించి సభ మొత్తం కూడా ఎంటైర్ డే ఓల్ డే స్టాల్ చేయడం అనేది జరిగింది. మేమంతా కూడా నిన్న పొద్దుపోయేంత మేరకి శాసన మండలిలో మేము ఉండి ఆ రకంగా చేయడం అనేది జరిగింది. తర్వాత కీలకంగా మీరు మాట్లాడిన అంశాలు ఆయనే ఎట్లా డిఫర్ అవుతుందో ఒకసారి చూడే. ఏమంటాడు, మేమేమో 13వ తారీఖు నాడు నల్లగొండలో ఏది కేఆర్ఎంబికి సంబంధించి కానీ కృష్ణా జలాలకు సంబంధించి కానీ వాస్తవాలకు ప్రజలకు చెప్పాలని ఒక భారీ బహిరంగ సభ పెట్టుకొని మేము ఆ పని మీద మేము ఉంటే 13వ తారీఖు నాడు బడ్జెట్ మీద చర్చ జరగాల్సి ఉంది. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, రేపు సెలవు ఉంటది. 12, 13 బడ్జెట్ మీద చర్చ ఉంటే 13న అకస్మాత్తుగా ఆయనే మేడిగడ్డకు పోదామని చెప్పని ఒక టూర్ ప్లాన్ చేసి నిన్న ప్రకటించారు. 12నేమో కేఆర్ఎంబి మీద మాట్లాడదామని బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెట్టి రేపు ఆదివారం అయితే ఎల్లుండి చర్చించాల్సిన బడ్జెట్ సంబంధించింది, ఆ 13న చర్చించాల్సింది బడ్జెట్ సమావేశాలు అయితే 12నేమో కేఆర్ఎంపీ మీద చర్చ, 13నేమో మేడిగడ్డ మీదకి పోవడం అన్నమాట. ఏంటంటే దీని అంతర్యం 13 వరకు శాసనసభ నడుస్తుందని బడ్జెట్ ప్రవేశపెట్టి పక్కదోవ పట్టించేది ఎవరు? తర్వాత ఏమంటారు, నదుల దగ్గర చూద్దాం, నదుల దగ్గర పోదామని ఒక పక్కన అంటున్నావు, జంతర్ మంతర్ దగ్గర పోయి అక్కడ ధర్నా చేయమని అంటాం. ఎక్కడ ధర్నా చేయాలి, ఎలా ధర్నా చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. మీ సవాల్లో నిజాయితీ లేదు, మీ సవాల్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 12న చర్చ అన్నారు, 12న బరాబర్ చర్చలో మేము పాల్గొంటాం. పెట్టు రేవంత్ రెడ్డి, నీ చర్చ పెట్టు, దాని సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ 10 సంవత్సరాల పాలనలో 14 సంవత్సరాల కేసీఆర్ గారి దీక్ష, ఆయన పట్టుదల, ఉద్యమ నిర్మాణం, తెచ్చుకున్న తెలంగాణలో ఆయన ఆకాంక్షలు, ఆయన పట్టుదలలు, ఇవన్నిటినీ ఏదో కాలగర్భంలో కలిసిపోయేలా మీరు ఎన్నికల ముందు దాడి చేశారు, ఎన్నికల తర్వాత దాడి చేస్తాను, మీ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. ఇంకోటి మీరు సతీష్ గారు ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్తున్నా, ఓట్ల రోజు నాగార్జున సాగర్ బ్యారేజ్ మీదకి ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చారు. ఓట్ల రోజు కాబట్టి మేమేం చేయలేము, అప్పుడు ముఖ్యమంత్రిగా రోల్ అనేది ఏమి ఉండదు, ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటాం. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళని పంపించడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంది, మీ పోరాటం ఏంది, మీ ప్రయత్నం ఏందో చెప్పండి. మీరే కదా అధికారంలో ఉంది, మేము అధికారంలో ఉన్నప్పుడు రాలేదు కదా వాళ్ళు. అంటే దీనిని దొంగచాటుగా ఎన్నికల రోజు వచ్చిన దాన్ని మా మీద అబాండం వేస్తూ మీరు ఈ రకంగా చేయడం అనేది సరైంది కదా. కొంత సెంటిమెంట్ మీరే ఆ ప్రయత్నం చేశారు, మీరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడి తరహాగా నాగార్జున సాగర్ వద్ద ఒక హైటెన్షన్ క్రియేట్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ నేతలు కూడా పదే ప్రస్తావించేది. ఇది మీరు సతీష్ గారు ఎన్నికల రోజు జరిగిందంటే నిజంగానే కనుక అది మా ప్రయత్నం అయితే ఎవడన్నా ఎన్నికల రోజుగా ప్రయత్నం చేస్తారా? అది మన తెలంగాణకి, మా ఓట్లకి అది అనుకూలమైన ఇష్యూనా? ఇప్పుడు ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి బ్యారేజీని ఆక్రమించుకోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడతాయా, ఓట్లు నష్టం చేస్తారా?
నష్టం చేసే చర్య బీఆర్ఎస్ చేస్తారా, కేసీఆర్ గారు చేస్తారా? సార్ ఈ మాత్రం కూడా కనీస జ్ఞానం లేకుండా అబాండం వేస్తే ఎట్లా సతీష్ గారు? నాకు రాజకీయంగా నష్టాన్ని కలిగించే అంశం కదా, రైట్ మేమే కొన్ని తెచ్చుకొని చేసుకుంటామా? తర్వాత ఇంకోటి సతీష్ గారు, ఏమంటారు, ఆ ఒప్పందాల్లో మీరు ఇన్ని టీఎంసీలు, మీరు 295 టీఎంసీలు మీరే రాసిచ్చారు కదా అంటే, వాటాల సంగతి తేలనప్పుడు, మన రిజర్వాయర్లు నిర్మించుకున్నప్పుడు, వాటర్ ని స్టోర్ చేసుకునే ప్రయత్నాలు మనం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రయత్నం జరిగేంత మేరే కానీ 1 సంవత్సర కాల పరిమితి అని చెప్పని ఆ సీజన్ వరకని మనం చేసుకున్న ఒప్పందాన్ని ఎన్ని మార్లు చెప్పినా, ఎంత చర్చకు పెట్టినా, ఎన్ని ఆధారాలు చూపించినా మీరే ఒప్పుకున్నారు, మీరే ఇంత ఒప్పుకున్నారని ఈ రకంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. మీరు ఛాలెంజ్ చేశారు, సవాల్ విసిరారు. రవీంద్రరావు గారు ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు కూడా ప్రస్తావించింది, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించింది, 100 రోజులు పాలన కాకముందే శాపనార్థాలు పెడుతున్నారు అంటూ నిన్న ఆయన 2 సందర్భాల్లో మాట్లాడారు. అంటే ఇంకా 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు అమలు పరుస్తామన్నాము, 100 రోజుల గడువుకి ఇంకా సమయం ఉంది, మేమేమి చేయకుండానే మీరు అమలుపరచట్లేదు, ఈ ప్రభుత్వం పడిపోతుందని పదే ప్రస్తావించడాన్ని కాంగ్రెస్ ఎక్కువగా ఎత్తి చూపుతోంది. సతీష్ గారు ఇక్కడ అత్యంత వేగవంతమైన అమలుకు సంబంధించిన భాషను వాడింది, వాగ్దానం చేసింది వారు. డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తున్నాము ఎల్బీ స్టేడియంలో, వెంటనే మేము 6 గ్యారెంటీ అమలు పరుస్తామని ఎన్ని రకాలు మాట్లాడారు. రైతు బంధు డిసెంబర్ లోనే వస్తున్నాయి, కేసీఆర్ నువ్వు వేయాల్సిన అవసరం లేదన్నారు. 2 లక్షల హామీ ఇస్తాం, వెంటనే చేస్తామని అన్నారు. అంటే గంటలలో చేస్తాం, రోజులలో చేస్తామని చెప్పని వాగ్దానం చేసింది మీరు. కానీ మీరు చేస్తున్నది ఏంటంటే విపరీతంగా గత ప్రభుత్వాన్ని తిట్టడం, పనిచేయడం వదిలిపెట్టి, అంటే రైతు బంధును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత వేశారు అని నిన్న రేవంత్ రెడ్డి అన్నారు. కొన్ని కారణాల వల్ల రైతు బంధుని మేము ఖాతాల్లో వేయలేదన్నది ఆయన ఇచ్చిన వివరణ. ఇప్పుడు వివరణకు సంబంధించి ఇక్కడ ప్రజలు సంతృప్తికరంగా లేరు. మీ వివరణలు ఎక్కున్నాయంటే గత ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు తిడతారు, ఇంకా ఎన్ని రోజులు నెమరు వేస్తారు, ఎన్ని రోజులు మీరు ఈ రకమైనటువంటి ఏమైనా ఎవరిని జైలు వేయాలి, ఎక్కడ తోడాలి, ఎక్కడ తోమాలి, ఎక్కడ తప్పులు తీయాలి, ఎక్కడ తమ బేలతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని అబాస్పల్ చేయడానికి, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ మైలేజ్ కోసం గత ప్రభుత్వాన్ని నిందేసి, పల్సన చేసి, చులకన చేసి, నాయకులను బేరసారాలాడి వారి మా ఎమ్మెల్యేలను రప్పించుకోవడానికి, పార్టీలో చేర్చుకోవడానికి ఒక పక్కన కుట్రలు బంతు, ఇవన్నీ చేసే ప్రయత్నాలు ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్న ఆలోచనలాగా ఉన్నాయా? మీరు సలహాలు తీసుకునేంత సానుకూల వాతావరణాన్ని కనిపిస్తున్నారా? మీరు చేస్తున్న మొత్తం చర్యలు కూడా విపరీతమైన అహంకారం, కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు, ద్వేషపూరితమైనటువంటి భాష, గత ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి దాడి, నాయకులని అధికారులని లక్ష్యంగా ఎంచుకొని చేస్తున్న ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం తను ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి అనుగుణంగా చేస్తున్న ప్రయత్నాలాగా కనిపిస్తానులే. ఇవి రంగరావు గారు, దయాకర్ గారు స్ట్రైట్ గా అడుగుతుంది, మాజీ ముఖ్యమంత్రి విపక్ష నేత కేసీఆర్ వస్తారా రారా అని. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రేపు ఆదివారం, సోమవారం, మంగళవారం 12, 13వ తేదీల్లో బడ్జెట్పై చర్చ ఉంది కాబట్టి మరి 12వ తారీఖున ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా కేసీఆర్ రాకని? కేసీఆర్ గారు రాక ఈ రోజే వస్తారని మాకున్న సమాచారం. ఓకే సార్. కేసీఆర్ గారు సభకు వస్తారు, కానీ మా అద్దెకి దయాకర్ అనే మాట్లాడే తీరు ఎట్లుందంటే, కేసీఆర్ గారు రాకను ఒక రకంగా ఏదో దూరాలోచనతోటి కూడిన డిమాండ్ లాగా అనిపిస్తాను తప్ప, దాన్ని ఏదో కేసీఆర్ గారు రాక మీద వీళ్ళు పని కట్టుకొని చేస్తున్న ప్రచారంలో ఆంతర్యం ఉంది. సరే, పిలిపించాలి, ఇన్సల్ట్ చేయాలి, అవమానాలు చేయాలని ఇట్లాంటి టింగర్ వేషాలు ఏమి వేసినా కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు రకమైన చర్యలకు పాల్పడితే కేసీఆర్ గారు అట్లేం భయపడరు. అంటే రవీంద్రరావు గారు, అంటే అసెంబ్లీ సాక్షిగా ఏమైనా అవమానిస్తారన్నా?
ఆ దురాలోచన కాంగ్రెస్ చేస్తున్నట్టున్నారు కదా, ఈ తరహా దురాలోచన. మాకే అవమానం అవుతుంది కదా. కానీ అవమానిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు అనేది వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. సార్ కేసీఆర్ గారు ఇట్లాంటి వాటిని పట్టించుకొని దూరంగా ఉండే అవకాశమే లేదు. సభకు వచ్చి తీరుతారు, ఖచ్చితంగా వచ్చి తీరుతారు. కానీ మా కాంగ్రెస్ నేతలు మాట్లాడేది ఎట్టుంది, ఏదో సభల మొత్తమే బీఆర్ఎస్ బహిష్కరించినట్టు, మా సభలో మాట్లాడే నాయకత్వం లేనట్టు మాట్లాడే వాళ్ళకి సమాధానాలు చెప్పాలండి. మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు, మా కడియం శ్రీహరి గారు, మా పల్ల రాజేశ్వర రెడ్డి గారు, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, తక్కువ మంది నేతలు ఉన్నట్టు ఆడ మాట్లాడే నేత మా జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు. మా ప్రతిపక్ష పాత్ర అసలే వహించినట్టు, సభల పేలవంగా ఉన్నట్టు, కేసీఆర్ గారు రాకపోవడంతో ప్రతిపక్షమే సభలో లేనట్టుగా ఎందుకని మాట్లాడడం.